ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సమగ్ర ప్రణాళిక, సమన్వయం, సమర్థ పర్యవేక్షణతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఇటీవల మోంతా తుఫాన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించిన 427 మంది అధికారులు, సిబ్బందికి స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో జరిగిన ప్రశంసా పత్రాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు పనిచేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయి ఉద్యోగులు సకాలంలో స్పందించి పరిస్థితిని త్వరగా చక్కదిద్దినట్టు తెలిపారు. కొండెపులో ఎస్ఐ చురుకుగా వ్యవహరించి 121 మంది పొగాకు కూలీలను ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రోనకి గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేసు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హిల్స్ ఉంటాయి, అండ్ ప్రకాశం జిల్లా చూసుకుంటే ప్రకాశంలో వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హిల్స్ ఉంటాయి, మధ్య అంతా కూడా మీకు రెయిన్ షాడో ఏరియా ఉంటుంది. ఈస్టర్న్ పార్ట్ వచ్చేటప్పటికి సీ కోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ మాంతో సైక్లోన్ ముందు 5 days కంటిన్యూగా రెయిన్ పడటం వల్ల ఏదైతే వాటర్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉందో అది టోటల్గా క్లోజ్ అయిపోయింది. దట్ మీన్స్ వాట్ ఎవర్ మంతా సైక్లోన్ నుంచి వచ్చిన రైన్ఫాల్ అంతా కూడా ఇట్స్ ఎన్ ఎక్సెస్ రైన్ఫాల్. ఏమైంది ఇప్పుడు ఇందుకు? అది కూడా ఒక కోడ్. ఈవెన్ దో ఇట్ ఓన్ లైక్ టు ఫ్లై. నువ్వు కూడా ఈ ఉద్యోగంలోకి ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాసి వచ్చి ఒక ఓత్ ఇచ్చి ఒక డెడికేషన్ ఇచ్చి ఈ ఉద్యోగానికి వచ్చాం, ఏదో చేయాలి మనం దాంట్లోకి అని చెప్పేసి. కానీ అక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్నిటి కూడా నేను తొక్కేస్తున్నాను. నువ్వు కూడా దానికి ఇదైపోతే నీకు ఒక స్టోరీ ఉండదు. ఫైనల్గా అల్టిమేట్గా నువ్వు కళ్ళు మూసుకునే లోపల నీకు 30 years 40 years అయిపోతాయి. ఉద్యోగం నుంచి బయటకు వచ్చేస్తావు, చెప్పుకోవడానికి స్టోరీ ఉండదు. తాత ఒక కథ చెప్పు అంటే చెప్పడానికి మన దగ్గర ఉండదు. బట్ మంతా సైక్లోన్ ఈజ్ ద స్టోరీ ఫర్ యూ ఆల్. సో మీరు అది చెప్పడానికి అలాగా మెనీ మోర్ స్టోరీస్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ అవర్ ది ఎన్సూయింగ్ డేస్. సో అట్లాంటి ఇన్స్పిరేషన్ ఈ మంతా సైక్లోన్ మీకు ఇవ్వాలని, దీనికి కష్టపడినటువంటి ఆల్ డిపార్ట్మెంట్ పేరున లైక్ ది 4 మేజర్ నాకు ఇక్కడ ఉన్నటువంటి 4 మండలాల స్పెషల్ ఆఫీసర్స్, పీడీడీఆర్డీఏ, పీడీడీఓమా అండ్ సిఇఓ జెడ్పీ, తర్వాత మనకి అండ్ డిపిఓ, these 4 mandals and all rest of the mandals ఉన్న special officers, all RDOs, all DSPs and more particularly electricity department. సో ఎక్కువగా మా ఏరియాలో ఏంటంటే ఏదైతే ఎద్దు నడుస్తుందో దాన్నే ఎక్కువగా కొడుతూ ఉంటాం. సో ఏం చేద్దంటే ఇది ఎలాగ లాగలేదు, ఇక లాగిన దాన్నే గట్టి కొడితే అదే లాగుతుంది, దీన్ని కూడా లాక్కెళ్తుంది అని చెప్పేసి నడిచే ఎద్దుకే దెబ్బలు ఎక్కువ. అట్లాగా ఎక్కువ నేను మాటలనేది కూడా తిట్టింది కూడా ఎక్కువగా నేను మా ఎస్సీ ఏపీజీపీటీఆర్ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ వచ్చాను. But I hope that he took it positively and he did a great job. That is why the great applause he has received now. So this is how all the departments work. MPDOs, Tahsildars and all Panchayat Raj staff, R&B, Taravata Panchayat Raj engineers. So everyone meticulously they have executed the work which is assigned to them. And my profound thanks to SP Garu once again. He has extended enormous cooperation to support the district administration, and I appreciate your officers who have done exemplary well in all and every area where we seek for their help. And thank you one and all, thank you very much. I think the time is short, then maybe I think in the course of time, maybe one more time I'm expecting the similar gathering, that there we will share many more stories. And I request all of you, keep this tempo in your mind. So please recognize that you have this potential. Let the potential be used for effective administration in the division in ensuing days. Thank you very much. Right. And ఈరోజు మా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా అందరినీ పిలిచి చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. సో ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ అప్రిసియేషన్ టు కలెక్టర్ సార్. ఈ సైక్లోను దీని యొక్క చూసినట్లయితే మనకు దీని సీరియస్నెస్ అర్థమైన తర్వాత ఇక పోలీస్ సైడ్ నుంచి కూడా మనకు కూడా ప్రీ సైక్లోన్ పోస్ట్ సైక్లోన్ వాట్ ఎవర్ మా పోలీస్ సైడ్ నుంచి ఎస్పెషల్లీ అవర్ సోల్ ఆబ్జెక్టివ్ రిమైన్స్ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ లాస్. ఎవరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగకూడదు. అండ్ వీ మస్ట్ ఎక్స్టెండ్ 100% కోఆపరేషన్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ ఆబ్జెక్టివ్స్ తోటి మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అండ్ ఐ మస్ట్ టెల్ యూ దట్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సే కాదు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా 1 week లెట్ us say 5 days అట్లా ఈ ఎక్కడెక్కడ మనకు అరౌండ్ 70 కెనాల్స్ ఓవర్ఫ్లో అవుతుండే. మనకు వీఆర్ హ్యావింగ్ రెయిన్ఫాల్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి కంటిన్యూస్గా వీఆర్ హ్యావింగ్ రెయిన్ఫాల్. దాంతో ఆల్రెడీ ట్యాంక్స్ అన్ని ఇదైపోతున్నాయి. అండ్ విత్ దిస్ సైక్లోన్ మళ్ళీ అగైన్ ఒక 20 centimeters 25 centimeters రెయిన్ఫాల్ ఇన్ జస్ట్ 2 days కంప్లీట్ అయిపోయింది. ఓవర్ఫ్లో అవుతున్నాయి. దెర్ వర్ అబౌట్ 70 tanks that were overflowing.
సో ఈ ట్యాంక్స్ అన్నింటి దగ్గర కూడా బందోబస్తు పోస్ట్ చేయాలా, ఎవరు ఈ ట్రాఫిక్ ఫ్లో కాకుండా ఎవరు తెలియకుండా పోయి వాళ్ళకి వాళ్ళ లైఫ్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చెప్తే మా కానిస్టేబుల్స్ కానీ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా పాపం చాలా డెడికేషన్తో కమిటెడ్గా డే అండ్ నైట్ వాటిని గార్డ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ అలౌ చేయకుండా చేయటం వల్ల మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. దెర్ వాజ్ వన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్లడ్ సిచ్యువేషన్ ఓవర్ఫ్లో కావడం వల్ల కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మిస్జడ్జ్మెంట్ ఆఫ్ ద రోడ్. తెలియకుండా బాబు పడిపోవడం, వాడిని రెస్క్యూ చేయడం, ఇంకొక అతను కావడం. దట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ అది కూడా జరగకుండా ఉండాల్సింది. బట్ అదర్వైజ్ బై అండ్ లార్జ్ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విత్ దట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్. నాకు అన్ని డిపార్ట్మెంట్స్ సార్ వాళ్ళకి తెలిసినంత తెలియదు కాబట్టి ఐ విల్ నాట్ బీ మెన్షనింగ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్. బట్ అదర్వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా యూ హ్యావ్ గివెన్ యువర్ 100%, యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్. అందరూ కూడా అద్భుతంగా చేయటం వల్ల మనం ఈరోజు ఇంత చక్కగా చేసాం. ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మన పబ్లిక్ నుంచి కూడా దెర్ వాజ్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. ఇందాక మన డిఆర్ఓ గారు చెప్తారు, అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఏ ఆస్పెక్ట్లో అయినా మన పట్ల కంప్లైంట్స్ రావడం, వచ్చి అది చేయడం, వీళ్ళు సరిగ్గా చేయలేదన్న ఎక్కడా కూడా ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా దీంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తారు. అలాంటిది కూడా ఎక్కడో కూడా మేము సోషల్ మీడియా అంతా కూడా మానిటర్ చేస్తున్నాం కదా, ఎక్కడో కూడా మాకు మన ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చిన్న రిమార్క్ కానీ లేదు. సో అవి ఒకటి నేనైతే అనుకోవడం, ఎలక్షన్ కంటే ముందు ఈ ప్రకృతి విపత్తులు ఎలక్షన్ కంటే ముందు వస్తుంది. ప్రకృతి వైపరీత్యం వస్తే ఒక ఆఫీసర్ అనేవాడు మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాం కూడా. సో ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనేది కొన్ని వందల లక్షల మంది ప్రాణాలతో ముడిపడినటువంటి అంశం. దీని ద్వారా ఆ ఆఫీసర్ నుంచి మనము ఆ ఆఫీసర్ తనంతట తాను ఒక కాన్ఫిడెన్స్ కూడా ఫీల్ అవుతారు. ఎస్, ఐ కెన్ డూ ఇట్. అంటే అంతవరకు నేను ఈ పని చేయగలను అనే ఒక సందేహం ఉంటుంది. ఆ ఫేస్ చేసిన తర్వాత ఎస్, భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు పై అధికారుల గైడెన్స్తో నేను చేయగలను నాకు అప్పచెప్పిన పనిని. జనరల్గా ప్రకృతి విపత్తులో మనం చూసేది ఏంటి, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు, రెండోది ఒక్క పశు నష్టం కూడా జరగకూడదు, మూడోది ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించాలి లేదా పూర్తిగా జీరో చేయాలి. ఇది ఏ కంట్రీకైనా ప్రపంచంలో ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మనము ఆలోచించే పారామీటర్స్, అంటే మనం ఆ పారామీటర్స్ ఇచ్చేసుకుంటే అది మనము చూస్తాం. సో వర్షాలు బాగా వచ్చాయి, దానివల్ల నష్టం జరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీము ఇక్కడికి వచ్చి విజిట్ చేశారనేది బహుశా ఒక 25-30 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైము కావచ్చు. మరి దానికి కూడా మనం సఫలీకృతము అయ్యి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి మనం ప్రజెంట్ చేయగలిగాము. అందులో కలెక్టర్ గారే స్వయంగా ఆ బోర్డులో ఎక్కడెక్కడ మనం ఏమేమి పెట్టాలి, నేను ఆయన రాత్రి ముందు రోజు, మరుసటి రోజు సీఎం ప్రోగ్రాం ముందు రోజు రాత్రి 3 వరకు అయిపోయింది. సో ఆయన అయితే ఇంకా మరొక గంట సేపు ఎడిషనల్గా ఉన్నారు. సో ఇంకా ఆ వీడియో కానీ, తర్వాత ఫొటోస్ కానీ, మ్యాప్స్, పర్టికులర్గా మ్యాప్స్, అంటే నాకు పర్సనల్గా ఎట్లా అనిపించిందంటే ఒక పిఎం గారు కానీ, ఒక సీఎం గారు కానీ వచ్చి ఒక సైక్లోన్ ఇది ఎట్లా ఉంటుంది, విజిట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అక్కడ నష్ట నివారణలో భాగంగా వాళ్ళకి ఫోటో ఎగ్జిబిషన్ చేస్తే ఎట్లా ఉంటుందనే రేంజ్ లో మనము చేయడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి
ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ, డాక్టర్ ఎస్ సుజిని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.